చిత్తూరు జిల్లా సిన్నిపక్కి తరహాలో కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగరాం మంగళంలోని అంకాల పరమేశ్వరి గుడిలో పూజారితో పాటు రామచంద్రం అనే వ్యక్తి కిడ్నాప్కి గురయ్యాడు. ఈ ఘటనలో అనుమానాస్పదంగా సుమారు 12 మందిని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ బారి నుండి తప్పించుకున్న రామచంద్రన్ తమిళనాడు పోలీసులమంటూ తీసుకెళ్లి తన భూమిని రాసి ఇవ్వాలంటూ వారం రోజుల పాటు తనను చిత్రహింసలు పెట్టారంటూ పోలీసులకు తెలిపాడు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. నేను ల్యాండ్ రాసి లేదని చెప్పేకాలకి నాకు మత్తు ఇంజక్షన్ పాయిజన్ ఇంజక్షన్ వేయించేసి నువ్వు రాసిస్తావా లేదరా లేదంటే నరికేస్తామని చెప్పినారు. నేను రాజిస్తాననేసి భయపడి చిత్తూరుకి రమ్మని నేను రిజిట్ చేస్తామని చెప్పినాను. లేదు దీపక్ వస్తాడు, గన్మ్యాన్ వస్తాడు, అతని ద్వారా వచ్చి చెప్తాను. లేదు మా అన్నదమ్మలు ఒప్పుకోలేరు, నేను రాసి లేదంటే అని బెదిరించి కత్తులతో చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు. సరే అక్కడి నుంచి మేము వస్తాంబా నేను రాయిస్తానేసి చెప్పేకాలకి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు నన్ను పట్టించేసి ముత్తుకన్నాను పోలీసులు వచ్చి పోలీస్ డ్రెస్లో కాట్పాడి పోలీస్ స్టేషన్కు ఎస్ఐ రమ్మన్నారు. నీదేదో ఆర్మిట్ చేయాలంట అతన్ని తోడుకొని పోయినారు. మళ్ళీ ఆడ నుంచి దిండుకల్లు తోడుకొని పోయినారు. 18వ తేదీ 2 గంటలకు చెరువులో నుంచి మేకలు మేపుతా ఉంటే మీకు పోలీసు వాళ్ళు నేను ఆడ ఎస్ఐ రమ్మంటున్నారు. ఆ రోజు నుంచి నాకు తలనొప్పి హార్ట్ పేషెంట్, నచ్చడానికి కాకుండా పోవడము, తల తిరగడము, మాట్లాడడానికి రాకుండా పోవడము, ఇవన్నీ జరుగుతా. నన్ను 10 రోజులుగా చిత్రం చేసినారు. నేను ల్యాండ్ రాసి లేదని చెప్పేకాలకి నాకు మత్తు ఇంజక్షన్ పాయిజన్ ఇంజక్షన్ వేయించేసి నువ్వు రాసిస్తావా లేదరా లేదంటే నరికేస్తామని చెప్పినారు. నేను రాజిస్తాననేసి భయపడి చిత్తూరుకి రమ్మని నేను రిజిట్ చేస్తామని చెప్పినాను. లేదు దీపక్ వస్తాడు, గన్మ్యాన్ వస్తాడు, అతని ద్వారా వచ్చి చెప్తాను. లేదు మా అన్నదమ్మలు ఒప్పుకోలేరు, నేను రాసి లేదంటే అని బెదిరించి కత్తులతో చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు. సరే అక్కడి నుంచి మేము వస్తాంబా నేను రాయిస్తానేసి చెప్పేకాలకి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు నన్ను పట్టించేసి ముత్తుకన్నాను పోలీసులు వచ్చి పోలీస్ డ్రెస్లో కాట్పాడి పోలీస్ స్టేషన్కు ఎస్ఐ రమ్మని